కాంగ్రెస్ అంటేనే ఎవరికి వారు యమునా తీరే. ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరమేం లేదు. హస్తం పార్టీ నేతలు కూడా ఆఫ్ ది రికార్డులో ఈ మాటే చెప్తారు. ఒకరు అవునంటే ఇంకొకరు కాదనకపోతే అది కాంగ్రెస్ పార్టీనే కాదన్నంత ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు సీఎం విషయంలో మంత్రుల వైఖరి కూడా అలాగే కనిపిస్తోంది. కేబినెట్ సహచరులుగా ఉంటూ తమ బాస్ని ఎవరైనా విమర్శిస్తే కౌంటర్ ఇవ్వాల్సింది పోయి అమాత్యులంతా సైలెంట్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన మంత్రివర్గంలో ఇప్పటి వరకు 12 మంది మంత్రులుగా ఉండగా తాజాగా మరో 3 చేరారు. దీంతో మంత్రుల సంఖ్య 15కు చేరింది. వీరంతా రేవంత్ రెడ్డి కేబినెట్లో వారే. కానీ ఏ ఒక్కరూ కూడా కీలక సమయాల్లో ఆయనకు అండగా నిలుస్తున్న సందర్భాలైతే కనిపించటం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి వింత పరిస్థితి ఏ కాలంలో దాదాపు ఏ ముఖ్యమంత్రికి ఎదురు కాలేదనే చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాటి సీఎం కేసీఆర్పై మంత్రులు ఈగ వాలనివ్వలేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రాలో సీఎంగా జగన్ ఏలినప్పుడు కూడా టీడీపీ నేతలు ఏ చిన్నపాటి విమర్శ చేసినా దాన్ని వైసీపీ మంత్రులు రాద్ధాంతం చేసేవారు. ఆమోదయోగ్యం కాని పద్ధతుల్లో వ్యక్తిగత దూషణలకు సైతం వెనుకాడలేదు. ఇప్పుడు టీడీపీ మంత్రులు కూడా అదే తీరుగా చంద్రబాబుపై ఈగ వాలనివ్వటం లేదు. వైసీపీ నేతలకు ఎక్కడికక్కడ గట్టిగా రిటార్టులు ఇస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. అది హుందాగా సాగినంత కాలం ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ కొన్నేండ్లుగా ఆ పరిస్థితి మారిపోయింది. విమర్శలు తిట్లుగా పరిణమిస్తున్నాయి. హద్దులు దాటి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తున్న దయనీయ దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మాత్రం చిన్న తేడా కనిపిస్తోంది. ఎవరూ ప్రత్యర్థి విమర్శలకు శృతి మించిన స్థాయిలో కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ కనీసం వాటిని ఎదుర్కొనాల్సిన అవసరం మాత్రం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా చేసే విమర్శలకు సొంత మంత్రులు పార్టీలోని ముఖ్య నేతలు తగిన విధంగా స్పందించడం లేదన్న అభిప్రాయాలను మాత్రం వారు వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు రేవంత్కు అండగా లేరా అన్న అనుమానాలు వచ్చేలా పరిస్థితి ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ నేతల తిట్ల దండకానికి ఒకరిద్దరు కింది స్థాయి నేతలు మాత్రమే స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, అవినీతిపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను విచారణకు పిలిచింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ విచారణకు వచ్చిన రోజు ఒక అడుగు ముందుకు వేసి కేటీఆర్ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించి హద్దులు దాటారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గౌరవ వాచకాలు ఎప్పుడో పోయాయి. వాడు, వీడు, సన్నాసి, చిల్లరగాడు అంటూ కొత్త పదజాలాలు విమర్శలకు తోడవుతున్నాయి. నీకు కేసీఆర్ను విచారణకు పిలిచే దమ్ముందా అంటూ నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ను విచారణకు పిలవటం అంటే తెలంగాణను అవమానించటమేనన్న తీరులో ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఏకంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రిని చిల్లరగాడు అని అభివర్ణించారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు సహచర మంత్రులు స్పందించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతకు మించి అనుమానాలను రేకెత్తిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై విపక్ష నేతలు ఎన్ని విమర్శలు చేసినా తమకు కాదు కదా అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట మంత్రులు. మొదట్లో సీఎం రేవంత్కు సపోర్టుగా కాస్తో కూస్తో కొందరు మంత్రులు స్పందించేవారు. కానీ ఇప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉండే మినిస్టర్లు కూడా సైలెంట్ అయిపోతున్నారు. మామూలుగా అయితే సీఎంను విపక్ష నేతలు విమర్శలు చేస్తే మొదటగా స్పందించేందుకు ముందు వరుసలో మంత్రులే ఉంటారు. తెలంగాణలో గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విపక్ష నేతలు ఎవ్వరు విమర్శలు చేసినా మంత్రులు పోటీ పడి రివర్స్ అటాక్ చేసేవారు. పొరుగు రాష్ట్రం ఏపీలో సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు ముందు వరుసలో ఉంటున్నారు. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. సీఎంని ఎవరైనా విమర్శిస్తే మొదట్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు స్పందించేవారు. కానీ ఇప్పుడు ఏ ఒక్క మంత్రి కూడా సీఎంపై విపక్ష నేతలు ఎంత ఘాటు విమర్శలు చేసినా రియాక్ట్ కావటం లేదు. కాళేశ్వరం విచారణ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ అన్నేసి మాటలన్నా ఏ ఒక్క మంత్రి కనీసం నోరు మెదపలేదు. సీఎంకు సన్నిహితులని ప్రచారం ఉన్న మంత్రులు కూడా మౌనంగానే ఉండిపోతున్నారు. అయితే మంత్రులు ఇలా మౌనంగా ఉండటానికి కారణం లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. సహచర మంత్రులుగా సీఎంకు అండగా ఉంటూ విపక్షాలపై విమర్శలు చేస్తున్నా సీఎం నుంచి ఆ స్థాయిలో సపోర్టు ఉండటం లేదట. అండగా ఉంటూ సన్నిహితంగా మెలిగే మంత్రులకు సంబంధించిన పనులు కూడా అవ్వటం లేదట.
దీంతో సీఎంకు అండగా నిలిచే ఆ ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా మిగతా వారి మాదిరిగానే సైలెంట్ అయిపోయారట. అనవసరంగా విపక్షాలపై నోరు పారేసుకొని వారి దృష్టిలో పడటం తప్ప ఏం ఉపయోగం లేదనుకున్నారట. అందుకే ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అంతేనని సీఎంపై విపక్షాల విమర్శలకు లైట్ తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. విపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రులు సైలెంట్గా ఉంటూ ఉండటంతో చేసేది లేక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనే రంగంలోకి దిగుతున్నారు. విపక్ష నేతల మాటలకు సీఎం రేవంతే కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో పాటు పలు కార్పొరేషన్ల చైర్మన్లు మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టి అపోజిషన్పై అటాక్ చేస్తున్నారు. గతంలో దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మంత్రులు అండగా ఉండేలా కొంత ప్రయత్నం చేయగా మీనాక్షి ఇన్ఛార్జిగా వచ్చాక సీఎం కంటే మీనాక్షికే మంత్రులు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారట. అంతేకాదు రేవంత్కు రాహుల్ అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదని, అధిష్టానంతో ఆయనకు చెడిందన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు సీఎంను మరింత లైట్ తీసుకుంటున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. రేవంత్ను అధిష్టానమే లెక్క చేయట్లేదని, తాను ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఏముందన్న భావనలో మంత్రులు ఉన్నారా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి మునుముందైనా మారుతుందా, ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాలి.